తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలో తెలుసుకుందాం నిపుణులు. నమస్తే జ్యోతిరాజ గారు. నమస్తే శ్రీదేవి. లాస్ట్ ఎపిసోడ్ లో మీరు 0 to 8 years పిల్లల బిహేవింగ్ వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మనం 9 నుంచి 12 వరకు చూద్దాం. ముందు తర్వాత టీనేజ్ వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, పేరెంట్స్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. ఓకే మేడం. ముందుగా తీసుకుంటే 9 years నుంచి 12 years వరకు ఇదేమంటే చాలా ప్లేఫుల్ ఏజ్ అంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి రకరకాల ఆటలు ఆడుకోవాలని చెప్పేసి, ఎంతసేపు బయటకు వెళ్ళిపోవాలి, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు ఏంటంటే ఏమి ఇచ్చినా కూడా ఆటకి సంబంధించినటువంటి ఇస్తే కనుక బాగుంటుంది. అందుకని ఇంకొకటి ఏంటంటే ఇదే ఏజ్ లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇండిపెండెంట్ థాట్స్, లేకపోతే స్వతంత్ర భావాలు అంటాం. ఎందుకంటే నేను కూడా, నాకు విషయాలన్నీ అర్థమవుతున్నాయి, నేను కూడా అన్ని ప్రతిదాన్ని అర్థం చేసుకుని చెప్పగలిగే శక్తి నాకు వచ్చింది, అట్ సేమ్ టైం నేను డెసిషన్స్ తీసుకునే శక్తి కూడా నాకు వచ్చింది అన్న భావన వీళ్ళు ఏర్పడుతుంది, స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చాలా సార్లు చూస్తే పిల్లలు ఈ ఏజ్ లో పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో వాళ్ళు వచ్చేసి నేను కూడా చెప్తాను, నేను కూడా చేస్తాను, లేదా పేరెంట్స్ అన్నాను ఇవాళ బయటకు వెళ్దామని అన్నాం అనుకోండి, బయటకు వెళ్దాం వీళ్ళు సడన్ గా వచ్చేసి అదే ఎక్కడికి వెళ్దామని అన్నాం అనుకోండి, లుమ్ని వాళ్ళకి వెళ్దాం, ఇక్కడ లేదు